ఈ వీడియోలో మనం చందమామ 1952 మేలో ప్రచురింపబడిన అజాతశత్రువు కథ విందాం. యోగి వేమన్న ఒక గుడి మండపంలో కూర్చొని ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ ఊళ్ళో ఉన్న పిల్లలు కొందరు ఆయన చుట్టూ చేరి ఏదైనా కథ చెప్పమంటూ వేపుకొని తినేవారు. వాళ్ళు అడిగినప్పుడల్లా విసుక్కోకుండా ఆయన ఏదో ఒక కథ చెబుతూ ఉండేవాడు. ఒకనాడు వాళ్ళు మామూలు ప్రకారం వచ్చి కథ అడిగేసరికి ఆయన ఇలా ప్రారంభించాడు. పూర్వం అజాతశత్రువు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. ఆయనకి ఎవరి మీద కోపం కానీ పగ కానీ ఉండేది కాదు. అవసరమైనప్పుడు మాత్రం లేని కోపం తెచ్చుకొని కోప్పడవలసిన వాళ్ళని దండిస్తూ ఉండేవాడు, అంతే. అజాతశత్రువు ఒకనాడు కొలువు తీర్చి ఉండగా చారులు కంగారుగా వచ్చి, ప్రభు, కొంప మునిగింది అన్నారు. రాజు నిదానంతో సంగతేమిటో చెప్పండి అన్నాడు. మన కోట ముట్టడించటానికని కళింగరాజు సేన వెంటబెట్టుకొని వస్తున్నాడు అన్నారు చారులు. అజాతశత్రువు తన సేనాధిపతి వైపు తిరిగి, అటైతే ఇంకా ఆలస్యం దేనికి? మన సేనను కూడా సిద్ధం చేయండి, నేను ఇంతలో వస్తాను. శత్రువుల్ని సంహరిద్దామని చెప్పి వెంటనే కొలువు చాలించి వెళ్ళాడు. మరొక్క క్షణానికి రణబేరి మ్రోత వినబడింది. శాంతంగా ఉన్న వాతావరణమంతా ఒక్కమాటుగా మారిపోయింది. సైనికులంతా ఎక్కడి పనులక్కడ వదిలేసి ఆయుధాల కోసం పరిగెత్తారు. కవచాలు ఆయుధాలు ధరించి కోట ముందు హాజరయ్యారు. మరో క్షణానికల్లా ఆయుధపాణి అయిన చక్రవర్తి గుర్రం మీద వచ్చి అపారమైన తన సేన ముందు నిలిచాడు. కొన్ని క్షణాల క్రితం కొలువులో గద్దెపై దర్శనమిచ్చిన ఆ శాంతమూర్తేనా? ఈ మహారాజులో ఇంత మార్పు చూడగలమని ఎవళ్ళూ నమ్మలేకపోయారు. భయంకరమూర్తి దండనాయకుల్ని సేనల్ని వెంట పెట్టుకొని హఠాత్తుగా వచ్చి పడుతున్న శత్రుసేనల్ని రాజు ఢీకొన్నాడు. రాజు పరాక్రమం చూసేసరికి సేనలకు ఎక్కడలేని ఉత్సాహం పుట్టుకొచ్చింది. జయ జయ ధ్వానాలు చేస్తూ ఆయన్ని అనుసరించి వెళ్ళి శత్రువులను చెండాడనారంభించారు. కళింగరాజు సేన క్షణంలో చెల్లాచెదరైపోయింది. అకస్మాత్తుగా మీద పడి కోట వశం చేసుకోవాలని, అజాతశత్రువుని ఖైదీగా చేసి తీసుకుపోవాలని వ్యూహం పన్ని వచ్చిన కళింగరాజుకి కథ అడ్డం తిరిగిందని, అపజయం నిశ్చయమని తేలిపోయింది. ఇంకా అక్కడుంటే ప్రాణం దక్కదనిపించి రణరంగం నుండి పారిపోవటానికి అతడు వెంటనే తన గుర్రాన్ని వెనక్కి తిప్పేశాడు. కానీ అజాతశత్రువు సేనాధిపతి కళింగరాజును వెంటాడి పట్టి రెక్కలు విరిచి కట్టి తెచ్చి తన ప్రభువు ముందు నిలబెట్టాడు. కళింగరాజు ఉత్తి దుర్మార్గుడు. అతడు సరిహద్దులోని అజాతశత్రువు రాజ్యంలో ప్రజలకి ఇదివరకు ఎన్నో ఉపద్రవాలు కలుగజేశాడు. అర్ధరాత్రి వేళ నిద్రపోతున్న ప్రజల్ని దోపిడీ చేయించాడు. కనికరం లేకుండా స్త్రీలని, పిల్లల్ని, వృద్ధులని హత్య చేయించాడు. ఇలా తమల్ని పీడిస్తున్న ఈ కళింగరాజుపైకి దండెత్తి వెళ్ళి వీడి రాజ్యాన్ని వశం చేసుకోవలసిందని అజాతశత్రువుకి ప్రజలు ఎన్ని మాటలు మహజర్లు పెట్టుకున్నారు. కానీ ఆయనకు యుద్ధమన్నా రక్తపాతమన్నా గిట్టదు. విపత్తు రాకుండా బందోబస్తు చేశాడే కానీ కళింగ రాజ్యం మీదికి దండెత్తి వెళ్ళలేదు. అందుచేత అజాతశత్రువు పిరికివాడని తలచి ఇప్పుడు కళింగరాజు పెట్టరేగిపోయాడు. రాజ్యాన్ని హరించాలన్న దుర్బుద్ధి పుట్టి ఇలా సేనతో వచ్చి పడ్డాడు. అజాతశత్రువు ఏం అసమర్థుడా? అనవసరంగా యుద్ధానికి దిగడం అంటే ఇష్టం లేదు, కానీ తన సమర్థత ఎటువంటిదో పని వచ్చింది కనుక కనబర్చాడు. విరిచి కట్టబడ్డ కళింగుడు దైన్యంగా రాజు ముందు నిలబడి, ఎంత పొరపాటు చేశాను, ఈయన మంచితనాన్ని పిరికితనం అనుకొని భ్రమపడ్డాను, గోతులో పడ్డాను అని విచారించాడు. అజాతశత్రుని మంత్రులు, దళాధిపతులు, తక్కిన వాళ్ళు దీనావస్థలో ఉన్న కళింగరాజుని చూసి ఇంక నేటితో వీడి పీడ మనకి వదిలిపోయింది అని ఎంతో సంతోషించారు. ప్రభు, వీడిని వెంటనే శిరచ్ఛేదం చేయించండి అన్నారు మంత్రులు. శిరచ్ఛేదం కంటే వీడికి చిత్రవద తగిన శిక్ష అన్నారు దండనాయకులు. కొందరు అట్లా కాదు, వీడి కళ్ళు రెండు పెరికించేయండి ప్రభు అన్నారు సైనికులు. ఈ విధంగా అందరూ కళింగరాజు పైన పగను వెళ్ళబుచ్చారు. కళింగుడు ఆ మాటలు వినటంతోటే హడలిపోయాడు. ప్రభు, శరణు శరణు, శిరచ్ఛేదం చేయించుగాని చిత్రవద విధించబోకు అంటూ ఏడవటం మొదలుపెట్టాడు.
అప్పుడు అజాతశత్రువు సేనాధిపతితో ఇతన్ని వదిలివేయండి అన్నాడు. ఆ మాట వినేసరికి కళింగరాజుకే ఆశ్చర్యం వేసింది. సేనాధిపతి నిర్ఘాంతపోయి, ఏమిటి ప్రభు, ఈ హంతకుణ్ణి వదిలివేయమని సెలవిస్తున్నారా? విషసర్పాన్ని వెతికి పట్టుకొని చంపాలి. అలాంటప్పుడు చేజిక్కిన వాణ్ణి వదిలేయటమా ప్రభు? వీడు మనకు పక్కలో బల్లెం. మన మానాన్న మనల్ని ఉండనీయక మన మీదికి దండెత్తి వచ్చిన పరమశత్రువు, వీణ్ణా వదిలివేయటం అన్నాడు. అందుకు అజాతశత్రువు, ఇతడు మన శత్రువన్న మాట నిజమే, అందుకనే యుద్ధంలో ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు మనల్ని శరణుజొచ్చి మిత్రుడయ్యాడు, ఇంకా శత్రుత్వం ఎక్కడిది అంటూ తన గుర్రాన్ని దిగి కళింగరాజు వద్దకు స్వయంగా నడిచి వెళ్ళి కట్లు విప్పేశాడు. యోగి వేమన చెప్పిన ఈ కథ విని పిల్లలంతా అజాతశత్రువు ఎంత మంచి రాజు అని మెచ్చుకున్నారు. అటైతే ఒక పద్యం చెబుతాను, నేర్చుకోండి అన్నాడు వేమన. చెప్పండి చెప్పండి అన్నారు పిల్లలంతా ఆత్రంగా. వేమన్న తడుముకోకుండా, చంపదగిన ఎట్టి శత్రుండు తన చేత చిక్కినేని కీడు చెయ్యరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ అని పద్యం చెప్పాడు. కథలోని అజాతశత్రువు లేడు, పద్యం చెప్పిన వేమన యోగి లేడు. ఆ కథ, ఈ పద్యం, ఇవి మాత్రం మన కోసం ఇప్పటికీ నిలిచిపోయాయి. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదాలు.